హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ యూనిట్ నుంచి థర్డ్ పార్ట్ ద చైర్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెసన్కి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చూద్దాం. లెట్ us డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వీ రీడ్. సో అందులో ఫస్ట్ది, రైట్ 2 words దట్ కమ్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అనగానే ఏం పదాలు గుర్తొస్తాయి మీకు? 2 పదాలు రాయాలి. అందులో నెంబర్ 1, నౌ ఫైండ్ సమ్ మోర్ వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ఫ్రెండ్షిప్ ఫ్రమ్ ద గ్రిడ్ గివెన్ బిలో. ఇక్కడ హారిజంటల్గా కానీ వర్టికల్గా కానీ ఈ గ్రిడ్లో కొన్ని వర్డ్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ హెల్ప్ఫుల్ అనేది చేసినారు. ఇంకా మనం ఏమేం చేయొచ్చు అని ఇక్కడ హోప్ ఉంది, అండ్ టీతో ట్రస్ట్, ఎల్తో లాఫ్టర్స్ ఇట్లా ఉంటాయన్నమాట. ఎస్తో సపోర్ట్, ఈ ఈ ఈ విధమైన వర్డ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ ఏవే వస్తాయో మనం ఫైండ్ అవుట్ చేసి అవన్నీ రౌండ్ ఆఫ్ చేయాలి. సెకండ్ది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు కంప్లీట్ ద వర్డ్స్. సో సేమ్ మీనింగ్ అనమాట. ఫ్రెండ్స్ అనేటువంటి మీనింగ్స్ పర్టికులర్ టైంలో ఒక్కొక్క వర్డ్ వాడుతూ ఉంటాం. ఫస్ట్, ద పర్సన్ విత్ హూమ్ యూ డూ యాక్టివిటీస్ టుగెదర్. మనం ఒక వ్యక్తితో ఏదైనా పనిని కలిపి చేస్తూ ఉంటాం. మనం కలిసి చేసేటప్పుడు ఏమంటూ ఉంటాం? వర్డ్ ఇక్కడ చూడండి, పార్ట్నర్. అది పార్ట్నర్ కదా, PARTNER. అండ్ ఇన్ఫార్మల్ వర్డ్ ఫర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి ఇంకొక వర్డ్ ఏంటి? ఇన్ఫార్మల్గా బడ్డీస్ అని పిలుస్తూ ఉంటాం. థర్డ్, ఎ పర్సన్ హూ యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్. మనం ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే ఆ పర్సన్ ఏమంటాం? కంపానియన్. మన తోడుగా ఉండేవాళ్ళు ఎప్పటికీ కంపానియన్స్ అని. చిల్డ్రన్ హూ ఆర్ ఇన్ ద సేమ్ క్లాస్ యాజ్ యూ అట్ స్కూల్స్. మనతో పాటు మన క్లాస్లో ఉండే వాళ్ళని ఏమని పిలుస్తాం మనం? క్లాస్మేట్స్ అంటాం. థర్డ్ది, దెర్ ఆర్ సో మెనీ వర్డ్స్ ఫర్ ఎ ఫ్రెండ్. వాట్ డూ యూ కాల్ ఎ ఫ్రెండ్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. సో ఫ్రెండ్కి రకరకాల పదాలు ఉంటాయి. మన భాషలో ఏమని పిలుస్తాము? స్నేహితుడు, మిత్రుడు అనేటువంటి పదాలు వాడుతూ ఉంటాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా లెసన్లోకి వద్దాం. లెట్ us రీడ్. అందులో ఫస్ట్ పార్ట్, దేర్ వాజ్ ఎ బాయ్ కాల్డ్ మరియో హూ లవ్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. సో మరియో అనేటువంటి ఒక అబ్బాయి ఉండేటోడు. అతనికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి చాలా ఇష్టం అనమాట. అంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. హీ షోడ్ ఆఫ్ ఎ లాట్, ఆల్వేస్ టాకింగ్ అబౌట్ హౌ మెనీ ఫ్రెండ్స్ హీ హ్యాడ్ అట్ స్కూల్ అండ్ హౌ హీ వాజ్ సో ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. సో ఎప్పుడు చెప్తా ఉంటాడు అనమాట. బోస్టెడ్ అంటే తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఉబ్బి తబ్బిబ్బైపోయి షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మా స్కూల్లో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను వాళ్ళందరితో, నాకున్నంత ఫ్రెండ్స్ ఎవ్వరికీ లేరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఈ మరియో. వన్ డే హిస్ గ్రాండ్ ఫాదర్ సెడ్ టు హిమ్. ఓ రోజు వాళ్ళ తాతగారు చెప్పారు, మరియో, ఐ బెట్ యూ ఎ ఫ్రూట్ చాట్. నీకు కావాలంటే ఒక ఫ్రూట్ చాట్ నేను తీసిస్తా. అంటే ఒక బెట్ అనమాట, నీకు కొనిస్తా. యూ డోంట్ హ్యావ్ యాజ్ మెనీ ఫ్రెండ్స్ యాజ్ యూ థింక్ యూ హ్యావ్. నువ్వు అనుకుంటున్నావు కదా నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి, బట్ అంతమంది ఫ్రెండ్స్ నీకు లేరు. ఐఎమ్ షూర్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నథింగ్ మోర్ దాన్ కంపానియన్స్ ఆర్ పార్ట్నర్స్. వాళ్ళలో చాలామంది జస్ట్ కంపానియన్స్, నీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, బట్ దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. నీతో యాక్టివిటీస్ అన్ని టుగెదర్ కలిసి చేస్తూ ఉంటారు పార్ట్నర్స్, అంతేగాని ఫ్రెండ్స్ కాదు. కావాలంటే బెట్ వేసుకుందాము, ఒక బెట్ ఫ్రూట్ చాట్, నువ్వు గెలిస్తే నీకు, నాకు గెలిస్తే నాకు అన్నట్టు. మరియు యాక్సెప్టెడ్ ద బెట్ రెడీలీ. యాక్సెప్టెడ్ అంటే అగ్రీడ్ అనమాట, వెంటనే ఒప్పుకున్నాడు ఆ బెట్కి. హవెవర్ హీ వాజంట్ షూర్ హౌ హీ కుడ్ టెస్ట్ వెదర్ ఈ స్కూల్మేట్స్ వర్ రియల్ ఫ్రెండ్స్ ఆర్ నాట్. సో అతనికి తెలీదు ఎట్లా టెస్ట్ చేయాలా, స్కూల్మేట్స్ ఉన్నారు కదా, వాళ్ళలో రియల్ ఫ్రెండ్స్ ఎవరు కాదు అనే విషయం ఎలా టెస్ట్ చేయాలి అనే విషయం తనకు తెలియదు మరియోకి. సో హీ ఆస్క్డ్ హిస్ గ్రాండ్ పా ఫర్ హెల్ప్. తన గ్రాండ్ ఫాదర్ని హెల్ప్ అడిగాడు. హీ సజెస్టెడ్, ఐ హ్యావ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్. ఓకే అని చెప్పేసి, నా దగ్గర నీకేం కావాలో ఎగ్జాక్ట్గా అది నాతో ఉంది. ఇట్స్ ఇన్ ద యాటిక్. అది పైన ఉంది అటకలో. అంటే రూఫ్కి కింద ఉంటుంది కదా, పైకప్పుకి కింద అటక మీద యాటిక్ అక్కడ ఉంది. నీకు అది తెస్తాను, వెయిట్ హియర్ ఎ మినిట్, ఒక నిమిషం ఉండు అని చెప్పి వాళ్ళ తాత పైకెక్కాడు. గ్రాండ్ పా లెఫ్ట్, పోయినాడు పక్కకి. సూన్ రిటర్నింగ్ యాజ్ దో క్యారింగ్ సంథింగ్ ఇన్ హిజ్ హ్యాండ్, బట్ మరియో కుడ్ సీ నథింగ్ దేర్. వెంటనే తిరిగి వచ్చాడు, చేతిలో ఏదో పట్టుకొని వచ్చినట్లుగా ఒక పోజ్తో వచ్చినాడు, చేతిలో ఏదో ఉంది అన్నట్టు. బట్ మరియోకి అది కనిపించలే. తాత ఏదో పట్టుకొని వచ్చినాడు చేతిలో, బట్ అది కనిపించలేదన్నమాట. టేక్ ఇట్, ఇట్స్ అ వెరీ స్పెషల్ చైర్. ఇది తీసుకో, ఇది ఒక స్పెషల్ చైర్, చాలా స్పెషల్ ఇది. యాజ్ ఇట్స్ ఇన్విజిబుల్. ఇది ఇన్విజిబుల్ అంటే ఇంపాసిబుల్ టు సీ, చూడడం అంటే కనిపించదు అనమాట, అది మనం చూడలేం వాటిని. సో ఇది ఒక స్పెషల్ చైర్. చేతిలో ఏదో పట్టుకొని వచ్చినాడు కదా, ఏంటది? ఒక చైర్, ఎవరికి కనిపించదు, అది ఇన్విజిబుల్ చైర్. ఇట్స్ రాదర్ ట్రిక్కీ టు సిట్ ఆన్ ఇట్. సో ఇది దాని మీద కూర్చోవడం చాలా ట్రిక్కీగా ఉంటుంది, చాలా కష్టము, కనిపించదు కాబట్టి కూర్చోలేం సరిగా. బట్ ఇఫ్ యూ టేక్ ఇట్ టు స్కూల్ అండ్ మేనేజ్ టు సిట్ ఆన్ ఇట్, దెన్ ఇదిగో ఇట్లా చేతిలో పట్టుకొని ఏదో వచ్చినట్టు వచ్చినాడు అనమాట.
ద మ్యాజిక్ విల్ వర్క్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు టెల్ హూ యువర్ రియల్ ఫ్రెండ్స్ ఆర్. సో దీన్ని మీ స్కూల్కి తీసుకెళ్ళి నువ్వు దీని మీద కూర్చోగలిగితే, నువ్వు మేనేజ్ చేసి ఎలాగోలా కూర్చున్నావు అనుకో, అప్పుడు నీకు నీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు అన్న విషయం తెలుస్తుంది అని వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పాడు. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. మరియో వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ ఫ్రెండ్స్. స్టేట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్. నిజమా కాదా అది? చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు కదా. సో ట్రూ. వాట్ డిడ్ ద గ్రాండ్ ఫాదర్ టేక్ ఫ్రమ్ ద యాటిక్. దేన్ని తీసుకుని వచ్చినాడు? ఒక ఇన్విజిబుల్ చైర్ అనమాట, యాన్ ఇన్విజిబుల్ చైర్. విల్ మరియో ఫేస్ ఎనీ ఛాలెంజెస్. సో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ, ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. విల్ మరియో బీ ఏబుల్ టు యూజ్ ద మ్యాజిక్. ఆ మ్యాజిక్ని యూజ్ చేయగలుగుతాడా లేదా అనేది మనకు నెక్స్ట్ తెలుస్తుంది. పార్ట్ 2. మరియో బ్రేవ్ అండ్ డిటర్మిన్డ్. చాలా ధైర్యవంతుడు అండ్ డిటర్మిన్డ్ అనమాట. డిటర్మిన్డ్ అంటే ఫర్మ్ ఇన్ డెసిషన్. ఏదైనా ఫిక్స్ అవుతే దాన్ని చేసేంత వరకు వదిలిపెట్టాడు అటువంటి వ్యక్తి. టుక్ ద స్ట్రేంజ్ ఇన్విజిబుల్ చైర్ అండ్ సెట్ ఆఫ్ ఫర్ స్కూల్. సో బయలుదేరినాడు. ఆ ఇన్విజిబుల్ కనిపించని, ఎవరికి కనిపించని చైర్ని తీసుకొని స్కూల్కి బయలుదేరాడు. సెట్ ఆఫ్ అంటే స్టార్ట్ అవ్వడం అని. అట్ బ్రేక్ టైమ్ హీ ఆస్క్డ్ ఎవ్రీవన్ టు ఫార్మ్ ఎ సర్కిల్. సో బ్రేక్ టైం ఉంటుంది కదా స్కూల్లో, అప్పుడు అందరినీ పిలిచి వాళ్ళ క్లాస్మేట్స్ అందరినీ, వాళ్ళ ఫ్రెండ్స్ అని ఎవరెవరు అనుకుంటా ఉన్నాడో వాళ్ళందరినీ పిలిచి ఒక సర్కిల్ ఫామ్ చేయమన్నాడు. హీ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మిడిల్ విత్ హిస్ చైర్. సో ఆ సర్కిల్కి మధ్యలో వచ్చి ఇతను మధ్యలోకి వచ్చినాడు మరియు తన చైర్ తీసుకొని. ఎవరికి కనిపించదు ఆ చైర్. నో బడీ మూవ్. ఎవ్వరు కదలకూడదు. యు ఆర్ అబౌట్ టు సీ సంథింగ్ అమేజింగ్. మీరు ఒక విచిత్రమైన దాన్ని చూడబోతున్నారు. ఒక అమేజింగ్ థింగ్ అనమాట. అమేజింగ్ అంటే వెరీ సర్ప్రైజింగ్. అటువంటి ఒక థింగ్ని చూడబోతా ఉన్నారు అని చెప్పి అందరికీ చెప్పాడు. ఇదిగో ఇలా అందరినీ ఒక సర్కిల్ లాగా, అంటే గుంపు చుట్టూ చేర్చి మధ్యలో నిలబడి ఏదో చేస్తూ ఉన్నాడు. మరియో ట్రైడ్ సిట్టింగ్ ఆన్ ద చైర్. సో చైర్లో కూర్చోవడానికి ట్రై చేశాడు. హ్యావింగ్ డిఫికల్టీ సీయింగ్ ఇట్, హీ మిస్డ్ అండ్ ఫెల్ స్ట్రైట్ ఆన్ టు హిస్ బ్యాక్ సైడ్. సో అది ఇన్విజిబుల్ చైర్ కదా, కనిపించదు. సో అది సరిగా కనిపించక మిస్ అయిపోయి కింద పడ్డాడు అనమాట. తన వీపు మీద కింద పడ్డాడు. హిస్ క్లాస్మేట్స్ హ్యాడ్ ఎ ప్రెటీ గుడ్ లాఫ్. సో అతను కింద పడగానే అందరు నవ్వారు. సో ఇది కింద పడ్డాడు కదా, మిగిలిన ఫ్రెండ్స్ అంతా నవ్వుతూ ఉన్నారు వాళ్ళ క్లాస్మేట్స్. వెయిట్ జస్ట్ ఎ స్లైట్ టెక్నికల్ ప్రాబ్లమ్ హీ సెడ్. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, టెక్నికల్ ప్రాబ్లం. ట్రయింగ్ అగైన్. మళ్ళీ ట్రై చేస్తా అన్నట్టు మళ్ళీ రెండోసారి ట్రై చేశాడు కూర్చోడానికి. బట్ అగైన్ హీ మిస్ ద సీట్ కాజింగ్ మోర్ సర్ప్రైజ్ లుక్స్ అండ్ లాఫ్టర్. సో మళ్ళీ మిస్ అయ్యాడు, మళ్ళీ కింద పడ్డాడు. మిగిలిన వాళ్ళు కూడా సర్ప్రైజ్గా చూస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు అంతా. ఏంటి పిచ్చి పట్టిందా మరియోకి, గాల్లో కూర్చోడానికి ట్రై చేస్తున్నాడు అని. మరియో వుడెంట్ గివ్ అప్. కానీ తను గివ్ అప్ చేయలే, అంటే తన ప్రయత్నాన్ని ఆపలేదన్నమాట. హీ కెప్ట్ ట్రయింగ్ టు సిట్ ఆన్ ద మ్యాజిక్ చైర్ అండ్ కెప్ట్ ఫాలింగ్ టు ద గ్రౌండ్ అంటిల్ సడన్లీ హీ ట్రైడ్ అగైన్ అండ్ డిడెంట్ ఫాల్. సో తను సక్సెస్ఫుల్గా కూర్చునేంత వరకు ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆ మ్యాజిక్ చైర్లో కింద పడుతూనే ఉన్నాడు. అట్లా ట్రై చేస్తూ ఉంటే సడన్గా ఒకసారి పడలేదు, ఇంకా 2-3 సార్లు అట్లా కింద పడిన తర్వాత నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు రిపీటెడ్గా లాస్ట్లో పడలేదు. దిస్ టైమ్ హీ శాట్. కూర్చున్నాడు. హ్యాంగింగ్ ఇన్ మిడ్ ఎయిర్. గాల్లో ఆ చైర్ కనిపించదు కదా, సో ఆ గాల్లో కూర్చొని ఉన్నాడు, కింద పడలేదు ఈసారి. దెన్ ఈ ఫైనలీ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ దట్ ఈస్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ బీన్ టాకింగ్ అబౌట్. సో అప్పుడు తన గ్రాండ్ ఫాదర్ చెప్పినటువంటి మ్యాజిక్ దాన్ని ఫీల్ అయినాడు అనమాట, ఎక్స్పీరియన్స్ అయినాడు. లుకింగ్ అరౌండ్, చుట్టూ చూశాడు. మరియో సా గునీత్, ఆస్మా అండ్ దీప, 3 ఆఫ్ హిస్ బడ్డీస్ హోల్డింగ్ హిమ్ అప్. సో మరియో చూసినాడు, అతను కింద పడలేదు కదా. ఎందుకు కింద పడలేదంటే వాళ్ళు ముగ్గురు పట్టుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఎవరు? గునీత్, ఆస్మా అండ్ దీప, వీళ్ళు ముగ్గురు హోల్డింగ్ హిమ్ అప్ సో హీ వుడెంట్ ఫాల్. సో వాళ్ళు వచ్చి పట్టుకున్నారనమాట. ప్రతిసారి వాళ్ళ ఫ్రెండ్ కింద పడుతూ ఉంటే చూడలేక వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. మీన్ వైల్ మెనీ అదర్స్ హీ వుడ్ థాట్ ఆఫ్ యాజ్ ఫ్రెండ్స్ హ్యాడ్ డన్ నథింగ్ బట్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫాల్. ఈ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అతను కింద పడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఫ్రెండ్స్ అని అనుకున్నాడు కదా ఇన్నాళ్ళు, వాళ్ళు ఏం చేయలే, ఇతను కింద పడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారనమాట. లీవింగ్ విత్ హిస్ 3 ఫ్రెండ్స్ హీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ హౌ హిస్ గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ సో క్లెవర్లీ థాట్ ఆఫ్ ఎ వే టు షో హిమ్ ద ట్రూ ఫ్రెండ్స్ ఆర్ దోస్ హూ కేర్ ఫర్ అస్. సో వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్తో పాటు ఇంకా పక్కకు వచ్చి వాళ్ళతో చెప్తా ఉన్నాడు అనమాట. మా గ్రాండ్ ఫాదర్ ఎలా చెప్పాడు నాకు, అంటే ట్రూ ఫ్రెండ్స్ని కనిపెట్టడం ఎలా అని చెప్పేసి. ఎలా కనిపెట్టాలంటే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన గురించి జాగ్రత్తలు తీసుకునే వ్యక్తులనే కదా మనం ట్రూ ఫ్రెండ్స్ అనేది. సో మీరు ముగ్గురు నాకు ట్రూ ఫ్రెండ్స్ అని, అంటే ఈ అబ్బాయి కింద పడ్డం వాళ్ళు చూడలేక పట్టుకున్నారు కదా. సో ఏ ఫ్రెండ్ వుడెంట్ బి సమ్వన్ హూ టేక్స్ జాయ్ ఇన్ అవర్ బ్యాడ్ లక్. సో మనం బ్యాడ్ లక్లో ఉన్నప్పుడు, అంటే మన పరిస్థితి బాగాలేనప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూసి నవ్వుతూ ఉండేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు ట్రూ ఫ్రెండ్స్ కాదు అన్న విషయం అర్థమైందనమాట.
దట్ ఈవినింగ్ ద 4 చిల్డ్రన్ వెంట్ టు సీ మరియోస్ గ్రాండ్ పా యాజ్ హీ హ్యాడ్ వన్ ద బెట్. సో ఇంకా బెట్ గెలిచినాడు కదా మరియు, అంటే కనిపెట్టినాడు కాబట్టి పోయినారు వీళ్ళు ముగ్గురు, తన ముగ్గురు ఫ్రెండ్స్ మరియు టోటల్ ఈ నలుగురు కలిసి గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. దే హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ లిజనింగ్ టు స్టోరీస్ అండ్ ఈటింగ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రూట్ చాట్. సో కథలు వింటూ ఆ ఫ్రూట్ చాట్ తింటూ చాలా ఎంజాయ్ చేశారనమాట. ఫ్రమ్ దెన్ ఆన్ దే యూజ్ ద మ్యాజిక్ చైర్ టెస్ట్ ఆన్ మెనీ అకేషన్స్ అండ్ హూ ఎవర్ పాస్ట్ బికేమ్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. సో అప్పటి నుంచి వాళ్ళు అప్పుడప్పుడు ఆ మ్యాజిక్ చైర్ టెస్ట్ చేస్తూ ఉన్నారు చాలా అకేషన్స్లలో. ఎవరెవరైతే ఆ టెస్ట్లో పాస్ అయినారో, అంటే ఫ్రెండ్సే కదా పాస్ అయ్యేది, బెస్ట్ ఫ్రెండ్స్, సో వాళ్ళందరూ ఇంకా లైఫ్ లాంగ్ మంచి ఫ్రెండ్స్ అయినారనమాట. ఈ విధంగా ట్రూ ఫ్రెండ్స్ అంటే ఎవరు అని చెప్పి ఒక డెఫినేషన్ లాగా అనమాట. మనం ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా. అంటే మనం అంటే ఈ లెసన్ ప్రకారంగా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అని చెప్పేసి. సో ఈ లెసన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.